కృష్ణుడు నడయాడిన నగరం. సముద్ర గర్భంలో ఆనవాళ్లు ఇప్పటికీ పదిలం. మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో నేటికి మిస్టరీగానే మిగిలింది. ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలంటూ కొందరు కోరుతున్నారు. ఇంతకీ ఆ నగరంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఆ నగర పునర్నిర్మాణం సాధ్యమేనా? అసలు కృష్ణుడి మరణం వెనుక ఉన్న కారణం ఏమిటి? శ్రీకృష్ణుడు మరణించగానే ద్వారక నగరం ఎందుకు మునిగిపోయింది వంటి ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో చూద్దాం. ద్వారక మనందరం అనుకుంటున్నట్టుగా వసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారక నగరమేనా? సముద్ర గర్భంలో నేటికి చెక్కు చెదరకుండా అలానే ఉందా? తదితర ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ముందు మనం ద్వారకా నగరం నిర్మాణం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. మన పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం కృష్ణుడు పాలించిన తొలి నగరం మధుర. దుష్టుడైన తన మేనమామ కంసుణ్ణి చంపి బలరామ సమేతంగా శ్రీకృష్ణుడు మధురా నగరాన్ని పాలించేవాడు. కృష్ణుడు చంపిన కంసుడికి స్వయానా పిల్లనిచ్చిన మామ జరాసంధుడు. ఎంతో పరాక్రమంతుడిగా పేరు పొందిన తన అల్లుడు కంసుణ్ణి చిన్నపిల్లవాడైన శ్రీకృష్ణుడు సంహరించడాన్ని జరాసంధుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో శ్రీకృష్ణుడిపై తీవ్రమైన పగ పెంచుకున్న జరాసంధుడు మధురపై దండెత్తాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 17 సార్లు మధురపై తన అఖండ సైన్యంతో దాడి చేశాడు. అయినప్పటికీ జరాసంధుడు ప్రతిసారి ఓటమి పాలయ్యాడు. అయితే విజయం తమనే వరించినప్పటికీ ఇన్ని యుద్ధాలు చవిచూసిన మధురా నగరం, అక్కడి ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాలయ్యారు. జరాసంధుడి బారి నుంచి తన ప్రజలను కాపాడి వాళ్ల జీవితాల్లో మళ్లీ వెలుగు నింపాలన్న ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆ నగరాన్ని ఓ సముద్రం మధ్యలో నిర్మిస్తే జరాసంధుడితో జరిగే యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడరని శ్రీకృష్ణుడు భావించాడు. దీంతో దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి శత్రు దుర్భేద్యమైన సుందరమైన ఓ మహానగరాన్ని కట్టాలని ఆదేశించాడు. ఈ మహానగరాన్ని నిర్మించడానికి భూమినిమ్మని శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి ఆదేశించగా సముద్రుడు వెనక్కి జరిగి 12 యోజనాల భూమినిచ్చాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశంలో విశ్వకర్మ నిర్మించిన మహానగరమే ద్వారక. మహాభారతము, హరివంశ పురాణము, వాయుపురాణము, భాగవతం, స్కంద పురాణాల్లో ద్వారకా క్షేత్రానికి సంబంధించిన అనేక వర్ణనలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రదేశం అనర్థ సామ్రాజ్యంలో ఒక భాగం. ద్వారకా నగరాన్ని సామ్రాజ్యం అనే కంటే సంయుక్త రాజ్య సమాహారం అనడం సమంజసం. అంధకులు, వృష్టులు, భోజులు ఈ రాజ్య సమాహారంలోని అంతర్భాగాలు. ద్వారకను పాలించిన యాదవులు దశరాస్ అంటారు. వీరిని మధవులు అని కూడా పిలుస్తారు. ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు. ఆ కాలంలో దీన్ని స్వర్ణ ద్వారక అనేవారు. ద్వారకావతి, కుశస్థలి అని కూడా పిలిచేవారు. ఇక ఈ ద్వారక నగరాన్ని శ్రీకృష్ణుడు గోమతీ నది సముద్రంలో కలిసే చోటలో నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం కూడా ఇలాంటిది కాదు. ద్వారకలో 9 లక్షలు, అవును అక్షరాల 9 లక్షల రాజభవనాలు ఉండేవి. శ్రీకృష్ణుడి అష్టభార్యలతో పాటు 16,000 మంది గోపికలకు ఒక్కో రాజభవనం ఉండేదట. పొడవైన అతి పెద్ద వీధులు, వీధుల వెంట బారులు తీరిన చెట్లు, మధ్య మధ్యలో ఉద్యానవనాలు, వాటి మధ్యలో రాజభవనాలు, ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు, వ్యవసాయ క్షేత్రాలు. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక. నగర నిర్మాణం ఇళ్ళు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే. ఇప్పుడు మహానగరాల్లో ఎక్కడ కమర్షియల్ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు. కానీ ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి. కమర్షియల్ జోన్లు,
ప్లాజాలు, అవసరమైన ప్రతి చోట పబ్లిక్ యుటిలిటీస్, భారీ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి. అందమైన గార్డెన్లు, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా అలరారిందనటంలో సందేహం లేదు. అంతేకాదు, ఈ నగరాన్ని విశ్వకర్మ ఆషామాషీగా నిర్మించలేదు. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్, ఎమరాల్డ్, డైమండ్స్ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డెన్గా ద్వారకను చెప్పుకోవాలి. ఇక భవంతులకు గల గోడలకు బంగారు పూతలు పూశారట. వీటిలో కొన్ని భవంతులను ఆకాశంలోని మబ్బులను తాకే విధంగా కట్టారట. ఆ ఆకాశ హర్మ్యాలపై నుంచి చూస్తే ద్వారక నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ స్పష్టంగా కనబడేవట. అంతేకాదు, ఓసారి ద్వారకను దర్శించుకున్న నారద మహాముని ఆ అద్భుతమైన నగరాన్ని చూసి ఎంతో అబ్బురపడిపోయారని మన పురాణాలు చెబుతున్నాయి. నారదుడు చూసినట్లుగా చెబుతున్న పురాణాల ప్రకారం అక్కడి భవంతులకు వైఢూర్యాలను అందంగా పొదిగి వాటిపై మన నల్లనయ్య గాథలను శిల్పరూపాల్లో అందంగా చెక్కారట. అక్కడి నేల బంగారు వర్ణంతో ధగధగలాడేదట. ఆ భవంతుల్లోని ఇళ్లకు ముత్యాల హారాలను తోరణాలుగా అలంకరించారట. అలా శ్రీకృష్ణుడు యాదవులందరినీ తీసుకుని ద్వారకకు వెళ్ళిపోయాడు. దీంతో జరాసంధుడి కష్టాలు యాదవులకు తీరిపోయాయి. కానీ అక్కడితో ఈ కథ సుఖాంతమైపోలేదు. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయ్యింది. కురుక్షేత్ర యుద్ధం పూర్తవుతున్న చివరి రోజులు అవి. కౌరవుల్లో ఒక్క దుర్యోధనుడు తప్ప మిగిలిన 99 మంది కౌరవులు చనిపోయారు. అప్పుడు కౌరవుల తల్లి అయిన గాంధారిని పరామర్శించడానికి శ్రీకృష్ణుడు ఆమె దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు గాంధారి కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఆపాలని నువ్వు అనుకుంటే చిటికలో ఆపేవాడివి, కానీ ఎందుకు అలా చెయ్యలేదు అని అడిగింది. దానికి శ్రీకృష్ణుడు సమాధానంగా, అమ్మా గాంధారి, నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు తన పూర్వజన్మలో ఒక హంస దాని 100 పిల్లల విషయంలో పాపం చేశాడు. దాని ఫలితంగానే నీ భర్త గుడ్డివాడయ్యాడు. అంతేకాదు, ఆయన 100 మంది పిల్లలు చనిపోవాలి అన్నది ఈ జన్మలో ఆయనకు రాసి ఉన్న కర్మ అని చెప్పాడు. అయితే దానికి ఆగ్రహించిన గాంధారి, సరే, నా భర్త పూర్వజన్మలో పాపం చేశాడు కాబట్టి శిక్షించావు, కానీ ఏ పాపం ఎరగని నన్నెందుకు ఇంతలా బాధ పెట్టావు అని ఆగ్రహించిన గాంధారి, నేను పడిన బాధ నువ్వు కూడా అనుభవించాలి అని శ్రీకృష్ణుడికి శాపం పెట్టింది. నాలాగనే నీ పిల్లలందరూ నీ కళ్ళెదిటే చనిపోవాలి, నీ యాదవ జాతి అంతా నీతో పాటే నశించిపోవాలి, నీ ద్వారక నగరం రూపురేఖలు లేకుండా నాశనమైపోవాలి అని శపించింది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత శిలువుడు అనే ఒక రాజు ఎగిరే పళ్ళాల వంటి ఆయుధాలతో ద్వారక నగరం మీదకి తరచుగా దాడికి దిగేవాడు. ఇంతకీ ఈ శిలువుడు ఎవరంటే, రుక్మిణిని పెళ్లి చేసుకుందామని శిశుపాలుడు రుక్మిణి స్వయంవరానికి తన స్నేహితుడైన శిలువుడితో కలిసి వచ్చాడు. కానీ అదే రోజు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న రుక్మిణి శ్రీకృష్ణులను ఆపడానికి శిశుపాలుడు శిలువుడు ప్రయత్నించారు. కానీ శ్రీకృష్ణుడు అన్న బలరాముడు వీరిద్దరితో యుద్ధం చేసి వారిని ఓడించారు. దీంతో ఆగ్రహించిన శిలువుడు మొత్తం యాదవ జాతిని అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలా ప్రతిజ్ఞ చేయడమే కాకుండా శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సు ద్వారా శివుణ్ణి మెప్పించి శోభ అనే ఎగిరే పళ్ళెంలాంటి ఆయుధాన్ని సంపాదించాడు. ఇందులో వాడిన టెక్నాలజీ ఏమిటో ఇప్పటికీ మనకు అంతు చిక్కనే లేదు. అలా శోభ అనే ఆయుధం ద్వారా శిలువుడు ద్వారకలోని చాలా భాగాన్ని నాశనం చేసేశాడు. అయితే శ్రీకృష్ణుడు ఆ ఎగిరే పళ్ళెంలాంటి ఆయుధంతో పాటు శిలువుడిని కూడా మట్టుపెట్టాడు. ఇంతలో గాంధారి శాపం ప్రభావం మొదలైంది. దీని కారణంగా శ్రీకృష్ణుని పిల్లలు, యాదవ కులంలోని పెద్దలు పదవుల కోసం తగాదాలకు దిగారు. అంతేకాదు, ఒకరిని ఒకరు చంపుకున్నారు. దీంతో ద్వారక నగరమంతా అల్లకొల్లాలమైపోయింది. ఇక ఈ నాశనాన్ని నేను చూడలేను అని శ్రీకృష్ణుడు ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆయన తన మనవల్ని, మిగిలిన యాదవుల్ని ద్వారకా నగరం ఖాళీ చేయించాడు. వారందరినీ వేరే చోటకి పంపించిన తర్వాత, నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను, నా తర్వాత ఈ ద్వారక నగరాన్ని ఎవ్వరూ కాపాడలేరని అర్జునుడికి చెప్పాడు. అనంతరం తన ఆయుధాలని, పవర్స్ని వదిలి శ్రీకృష్ణుడు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు అడవిలో ధ్యానంలో ఉండగా ఒక వేటగాడు ఒక జింకను వేటాడబోయి అనుకోకుండా కృష్ణుడిపైకి బాణాన్ని వదులుతాడు. ఇంతకీ వేటగాడెవరంటే రామాయణ కాలం నాటి వాలి అనే వానర రాజు. రామాయణంలో సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరిగినప్పుడు శ్రీరాముడు వాలిని ఓ చెట్టు చాటు నుండి బాణం వేసి చంపేస్తాడు.
రాముని అవతారంలో ఉన్న మహావిష్ణువు ఆ జన్మలో చేసిన కర్మను ఫలితంగా ఆ తర్వాత అవతారమైన శ్రీకృష్ణుడిని వేటగాడిగా పుట్టిన వాలి వధిస్తాడు. అలా శ్రీకృష్ణుడు మరణించిన వెంటనే ద్వారకని శ్రీకృష్ణుడికిచ్చిన సముద్రుడు ఓ సునామీలా ద్వారకని మింగేశాడు. ఆ దృశ్యాన్ని హస్తినాపురానికి వెళ్లిన అర్జునుడు చూసినట్లు పురాణాల్లో చెబుతున్నమాట. అయితే మనం చెప్పుకుంటున్న మహాభారతం, రామాయణం పుక్కిటి పురాణాలు కాదని, వాటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో బయటపడింది. అలాంటి ఒక పరిశోధనలోనే వసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం గురించి వెలుగులోకి వచ్చింది. 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయం బయటపడింది. పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన కృష్ణుడి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ మహానగరం క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల కిందటదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను బాహ్య ప్రపంచానికి విడుదల చేశారు. ఇక ద్వారకలో ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మాణాలు, కమర్షియల్ జోన్లు ఏర్పాటు చేయటమే కాదు, సాగర తీరంలో గొప్ప హార్బర్ను కూడా యాదవరాజులు సక్సెస్గా నిర్వహించారని మన పరిశోధకులు చెబుతున్నారు. గ్రీక్, ఇతర దేశాలతో నౌకల ద్వారా అంతర్జాతీయ వర్తకం కూడా చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు పరిశోధనలో ద్వారక 6 ప్రధాన రంగాల్లో ద్వారక అభివృద్ధి సాధించిందని ధృవీకరించారు. ద్వారకను ద్వారామతి, ద్వారావతి, కుశస్థలిగా పిలిచేవారని కూడా తేల్చారు. అయితే మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. శ్రీకృష్ణుడు రాజధానిగా చేసుకుని పాలించిన ఈ చారిత్రక నగరానికి సంబంధించిన ఆనవాళ్లు గుజరాత్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్నాయని కొంతమంది బలమైన నమ్మకం. అందుకు తగ్గట్టుగా పలు పరిశోధనల్లోనూ కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. అయితే అది అందరూ అనుకున్నట్టుగా వసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారక నగరమేనా? సముద్ర గర్భంలో నేటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉందా? తదితర ప్రశ్నలు నేటికి అంతు చిక్కనివిగానే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.